ఈ ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరం ఉదయిస్తుండగా కొత్త కళలు రూపుదిద్దుకుంటున్న ఈ శుభవేళలో మీ కొత్త ఆరంభాలను బంగారం బహుమతిగా అందిస్తూ మరింత ప్రత్యేకంగా జరుపుకోండి. అద్భుతమైన పండుగ కలెక్షన్లు ఎప్పుడూ లేని ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో మాత్రమే. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. శనివారం ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను తెలియజేశారు. పక్షులకు నీటి వసతి కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మట్టి నీటి పాత్రలను ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ సంబంధించిన ప్రదర్శనలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నిర్వహించిన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల జీరో వేస్టేజ్ ఇన్స్టిట్యూట్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిశుభ్రత పరిరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకమని తెలిపారు. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సమిష్టిగా సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక అవార్డు, అదేవిధంగా డే స్కాలర్ స్కూల్స్ ఒక అవార్డు, స్వచ్ఛ మున్సిపాలిటీ తరచుగా చెప్పాల్సిందిగా మీకు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇక ఈ కార్యక్రమంలో ఈ పక్షులకు నీళ్లు అందిస్తున్నాము. అందువల్ల మీ అందరు కూడా పక్షుల పట్ల జంతువుల పట్ల కారుణ్యం కలిగి ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జరుగుతున్నాయి. కుక్కలు మీరు రాళ్లతో కొట్టడము, ఎండాకాలం నీరు లేక చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఒక చిన్న రాయి వేశారంటే వెంటనే మీపై దాడి చేసించారు. ఆ విధంగా ప్రతి భోజనానికి ముందు, అది మధ్యాహ్న భోజనం కావచ్చు, ఉదయం టిఫిన్ కావచ్చు, చాలా శుభ్రంగా చెప్పండి, గట్టిగా చెప్పండి. వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారితో ఒక గ్రూప్ ఫోటో, మీరు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉన్నాడమ్మా. ఈరోజు సాసా ప్రోగ్రాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు స్కూల్ ఆవరణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనకి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ ఆల్సో ఐటీసీ నుంచి స్పాన్సర్స్ అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో మనము గత 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసి గవర్నమెంట్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ ప్రోగ్రాంలో ప్రతి నెల చేస్తూ చాలా మందిలో అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. ఇంకా కొంత అవేర్నెస్ కూడా రావాలి. పిల్లలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంచేదంటే చేంజ్ విల్ హ్యాపెన్ ఎట్ ది హోమ్, అక్కడ పిల్లల ద్వారా కూడా వస్తుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఇది మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. స్కూల్లో టీచర్స్ కూడా మనము చెప్తున్నాము, పిల్లల్ని గైడ్ చేయండి, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేట్ చేయమని చెప్తున్నాము.
సో అందులో భాగంగా ఈ ఒంగోలు సిటీని పరిశుభ్రమైనటువంటి సిటీగా చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రయత్నాలు కూడా మన దగ్గర నుంచి చేస్తూ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా పక్షులకు నీళ్లు పెట్టే కార్యక్రమం, చుట్టూ పరిసరాలంతా కూడా శుభ్రం చేసే కార్యక్రమం అన్నీ కూడా జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేసుకుంటూ, డెఫినెట్గా ఇది ఒక ఉద్యమంలో జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెట్టాలంటే ఇవి ఈ బకెట్స్, బ్లూ బిన్స్ అండ్ రెడ్ బిన్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయినాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తడి చెత్త కనుక ఎవరన్నా వేరు చేయకోకుండా అన్నీ కలిసిస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడి నుంచి అయితే మాత్రం ఆ చెత్త అనేది సేకరించబడదు. దట్ ఈస్ ద సీరియస్ థింగ్ వీఆర్ గివింగ్. ఇప్పుడు వరకు కూడా ఎడ్యుకేషన్ మోడ్లో వెళ్ళాము, అవేర్నెస్ కల్పించాము, ప్రతి ఇంటింటికి కూడా చెప్పడం జరిగింది. బట్ ఇక్కడి నుంచి అయితే మాత్రం ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి వస్తున్నాం. దానికి సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ సెగ్రిగేషన్ చేయాలనే రూల్స్ ఉన్నాయి. ప్రతి హౌస్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. లేకపోతే కనుక మేము ఇలా చెప్పుకుంటూనే పోతాం, మేము ఇలా చేస్తామని చెప్పేసి రోడ్డు మీద పడేయడం, అదేవిధంగా మనకి డ్రైనేజ్లో పడేసేయడం, లేదంటే కనుక ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ కాబట్టి దాన్ని మేము డెఫినెట్గా అరికట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. సో డ్రోన్ కూడా ఉపయోగించమని చెప్పేసి అన్నాము, అది కూడా జరుగుతుంది. సో దాంతోపాటు కార్మికులందరూ కూడా, ఎవరైతే పారిశుద్ధ కార్మికులు వాళ్ళందరూ కూడా పొజిషన్స్ ఏ ప్లేసుల్లో పెట్టాము అనేది కూడా మనకి అవైలబిలిటీలో పిన్ పాయింట్గా అలొకేట్ చేసి ఆ పర్సన్ యొక్క పేర్లు కూడా అడిగాము. సో అవి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి మేము పొద్దున్నే మార్నింగ్ అవన్నీ కూడా చేస్తాము. ఇదేమి మాకు కొత్త ఏమి కాదు, ఎర్లియర్గా మేము జీవీఎంసీ కమిషనర్గా చేసిన అలవాటు ఉంది కాబట్టి ఐ హోప్ దట్ డెఫినెట్లీ ఒంగోలు సిటీని మాత్రం ఫేస్ లిఫ్ట్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాం. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.